చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమాకు సంబంధించి గ్లిమ్స్ రావడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత చాలామంది కూడా చాలా ఇష్టపడుతున్నారు. సో ఇందులో గౌరీప్రియ అదేవిధంగా కిరణ్ అబ్బవరం ఇద్దరు కూడా హీరో హీరోయిన్గా నటించారు. అయితే ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది, ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, కిరణ్ అబ్బవరం అకౌంట్లో మరొక హిట్ పక్కా అనే విధంగా ప్రేక్షకులు మాత్రం బ్లాంక్ అంటే మాకు సంబంధించి దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో ముఖ్యంగా టీం తరపున కూడా ఒక విషయం అయితే బయటికి రావడం జరిగింది. సో ముందుగా ఈ సినిమా ఆనంద్ దేవరకొండ అదేవిధంగా వైష్ణవి. సో మరి బేబీ సినిమాలో వైష్ణవికి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. సో మరి ఆనంద్ దేవరకొండ వైష్ణవి ఇద్దరితోని కలిసి ఈ సినిమా చేస్తున్నామని చెప్పేసి అప్పట్లో ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది, చెన్నై లవ్ స్టోరీ అని చెప్పేసి. సో ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, కారణాలు ఏంటి, ఇష్యూ ఏంటని చాలామంది కూడా అడిగారు. కాకపోతే టీం తరపున ఎలాంటి ఆన్సర్ కూడా రాలేదు. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ సినిమాలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి కాకుండా కిరణ్ అబ్బవరం గౌరీప్రియ ఇద్దరు కూడా కనిపించారు. మరి వాళ్ళిద్దరిని తీసేసి వీళ్ళిద్దరిని పెట్టడానికి కారణం ఏంటి అంటే హీరో హీరోయిన్ మధ్యన ఏదైనా ఇష్యూ జరిగిందా, లేకపోతే వాళ్ళిద్దరితోని టీం వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఇంకొక ఇష్యూ కూడా బయటకు వచ్చిందనమాట. సో మరి ఇక్కడ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి సాయి రాజేష్ గారు అదేవిధంగా ఎస్కేఎన్ గారు ఇద్దరు కూడా నిర్మాతలుగా ఉంటున్నారు. అండ్ ఇక్కడ సాయి రాజేష్ గారు ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే అప్పట్లో ఒక ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఎస్కేఎన్ గారు వైష్ణవి గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. సో అప్పట్లో అది పెద్ద ఇష్యూగా కూడా మారింది. సో అందుకోసమని వైష్ణవి ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. సో ఆ ఇష్యూ వల్లనే ఆనంద్ దేవరకొండ వైష్ణవి ఇద్దరిని కూడా అంటే ఈ సినిమాలో వద్దనుకున్నారని చెప్పేసి సినిమా మొత్తానికి ఆపేశారనే విధంగా కూడా కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అప్పట్లో వాళ్ళిద్దరితోనైతే సినిమా వద్దనుకున్నారు. ఇప్పుడు మాత్రం కిరణ్ అబ్బవరం గౌరీప్రియతోని సినిమా తీస్తున్నారు. తొందరలోనే సినిమా అయితే రాబోతుంది. ఈ గ్లిమ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ తొలి ప్రేమ గురించి కావచ్చు. సో తొలి ప్రేమ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనే విధంగా గౌరీప్రియ గారు చెప్పినప్పుడు అంటే ఖచ్చితంగా అమ్మ ప్రేమ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా, మరి అది ఎప్పుడు కూడా ఎండు కాదు కదా అనే విధంగా కిరణ్ అబ్బవరం గారు చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా తొలి ప్రేమ అంటే ఖచ్చితంగా అమ్మ నుంచి వచ్చే ప్రేమనే కదా అని ఆయన మీనింగ్ అనమాట. సో మొత్తానికైతే ఈ సంభాషణ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం అకౌంట్లో ఇది మరొక బ్లాక్ బస్టర్ హిట్టే అని ప్రేక్షకులు మాత్రం చాలా గట్టిగానే నమ్ముతున్నారు.